హాయ్ అండి, వెల్కమ్ టు రూపా వ్లాగ్స్. మేమైతే నిన్న సండే స్పెషల్ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. మేము ఎప్పటి నుంచో అమ్మవారికి మొక్కు చెల్లించాల్సింది ఉంది, అయితే చెల్లించలేదు. అయితే నిన్న సండే అయితే వెళ్ళాము. అది ఇంకా మా ఊర్లోనే ఉంది, పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే పొంగల్ పెట్టుకొని మొక్కు చెల్లించి పుంజుని అయితే తీసుకెళ్ళాము. మొక్కు అయితే చెల్లించాము. ఒకసారి మీరు అక్కడ వ్యూ కానీ గుడి కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే పొంగల్ పెట్టుకోవటానికి పొయ్యి అయితే అరేంజ్ చేసాము. అయితే పొంగల్ తపాలా శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టాము. ఇంకా తర్వాత పొయ్యి రాచేసి ఇంకా పెట్టి పొంగల్ అయితే పాలు పొంగినాక కడిగి పెట్టుకున్న బియ్యం అవి అయితే వేసాము. అవి కూడా కొంచెం ఉడుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. పొంగల్ అయితే అయిపోతుంది. ఇంకా గుడి అయితే ఒకసారి గుడి వ్యూ చూడండి ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంది. చల్లని ప్రదేశం, గాలి, చల్లటి పొలాలు చివర ఉంటుంది ఆ గుడి అయితే. చెట్లు అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. పొంగల్ అయితే కొంచెం ఉడుకు అయితే వచ్చేసింది. కొంచెం వాటర్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుందాం, వాటర్ పోసుకొని. ఇంకైతే ఉడికిపోయింది. రైస్ అయితే ఉడికిపోయినాక ఇంకా బెల్లం అయితే వేసాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా గుడిలో ఉన్న పసుపు అది తీసుకొచ్చి అది బుట్లు అయితే పెట్టుకున్నాము అందరం. తర్వాత పొంగల్ తపాలు తీసుకొని ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. తర్వాత లోపలికైతే పెట్టాము. ఇంకా హారతి అయితే ఇచ్చారు. గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు కూడా. అమ్మవారికి అయితే పొంగలి నైవేద్యం అయితే పెట్టాము. ఇంకా తర్వాత కోడి పుంజునైతే పక్కన కట్టేసాము. ఇంకా కాసేపు కట్టేసినాక తీసుకొని కోడి పుంజును కూడా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి వేపాకు, పసుపు అవి కూడా దారానికి రాసి కోడి పుంజుకైతే కట్టాం ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా గుడి లోపలికి వెళ్ళాము. అటువైపు ఒక అమ్మవారు, ఇటువైపు గంగనమ్మ తల్లి, మధ్యలో అయితే పోలేరమ్మ తల్లి అయితే ఉన్నారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంకా తర్వాత ఇంకా మధ్యలో అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చాము. ఇంకా తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి ఇంకా కట్న అయితే వేసి హారతి అయితే ఇచ్చారు. ఇచ్చినాక ఇంకా అందరం ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే హారతి తీసుకొని ఇంటికైతే ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.